డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి తీసుకురాకముందే దేవుడు మోషేను ఎందుకు చంపాలనుకున్నాడు? మోషే భార్య అయిన సిప్పోరా తన కుమారునికి అత్యవసరంగా సున్నతి ఎందుకు చేసింది? తన కుమారుని విషయంలో మోషే చేసిన తప్పు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24-25 వచనములు. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. ఈ లేఖనం ప్రకారం దేవుడు మోషేను చంపాలనుకున్నాడు. ఇంతలో మోషే భార్య అయిన సిప్పోరా తన కుమారుడైన గెర్షోముకు సున్నతి చేయగా అప్పుడు దేవుడు మోషేను చంపకుండా వెళ్ళిపోయాడు. అయితే దేవుడు మోషేను ఎందుకు చంపాలనుకున్నాడు? సిప్పోరా తన కుమారుడికి అత్యవసరంగా సున్నతి ఎందుకు చేసింది అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు మోషే సిప్పోరాలకు వివాహం ఎలా అయ్యిందో తెలుసుకుందాం. మోషే తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యోకెబేదు, అన్నయ్య పేరు అహరోను, అక్క పేరు మిరియాము. మోషే కుటుంబం లేవి గోత్రానికి చెందినవారు. మోషే క్రీస్తు పూర్వం 15వ శతాబ్దపు మనిషి. మోషే పుట్టినప్పుడు ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. తన ప్రజలు బానిసలుగా ఉండడం చూసి మోషే చలించిపోయేవాడు. ఐగుప్తీల అధికార గర్వం మీద మోషే కోపంగా ఉండేవాడు. ఒకరోజున ఇజ్రాయేలుడికి ఐగుప్తుడికి వివాదం ఏర్పడింది. ఆ వివాదంలో ఐగుప్తుడు ఇజ్రాయేలుడిని కొట్టాడు. ఇది మోషే చూసి ఐగుప్తుడిని చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. అప్పుడు ఆ విషయం ఐగుప్తు రాజైన ఫరో రాజుకు తెలిసి మోషేను చంపాలనుకున్నాడు. అప్పుడు మోషే ఫరోకు భయపడి ఐగుప్తు దేశం నుంచి మిద్యాను దేశానికి పారిపోయాడు. మిద్యాను దేశం అనగా ఇప్పటి ఉత్తర సౌదీ అరేబియా దేశం. ఇక్కడ అబ్రహాము భార్య అయిన కెతూరా సంతతి వారు నివసిస్తున్నారు. అబ్రహాముకు కెతూరాకు 6 కుమారులు పుట్టారు. ఆ 6 కుమారులలో ఒకడైన మిద్యాను అను కుమారుడు ద్వారా మిద్యానీయులు వచ్చారు. ఈ మిద్యానీయులు ఒక దేశంగా ఏర్పడ్డారు. దీనినే మిద్యాను దేశం అంటారు. ఇది ప్రస్తుత ఉత్తర సౌదీ అరేబియా దేశంగా పిలువబడుతుంది. మోషే ఫరోకు భయపడి ఈ దేశానికే వచ్చేశాడు. మిద్యాను దేశంలో రగూయేలు అను ఒక యాజకుడు ఉన్నాడు. ఇతనికి ఇత్రో అను మరొక పేరు కూడా కలదు. ఇతనికి 7 కుమార్తెలు. అలాగే ఇతనికి మందలు ఎక్కువగా ఉన్నాయి. రగూయేలు యొక్క 7 కుమార్తెలు మందకు నీళ్లు పెట్టుటకు తొట్లలో నీళ్లు నింపుతుండగా అక్కడ ఉన్న మరొక మంద కాపరులు వీరిని అడ్డగించారు. ఆ విషయంలో మోషే రగూయేలు కుమార్తెలకు సహాయం చేశాడు. దీనిని మెచ్చిన రగూయేలు తన 7 కుమార్తెలలో ఒక కుమార్తెను ఇచ్చి మోషేకు పెండ్లి చేశాడు. ఆమె పేరు సిప్పోరా. ఆ తరువాత మోషే సిప్పోరాకు గెర్షోము అను కుమారుడు పుట్టాడు. గెర్షోము అనగా పరదేశి అని అర్థం. ఎందుకంటే మిద్యాను అనేది అన్యదేశం. అన్యదేశంలో పరదేశిగా పుట్టాడు అని తన కుమారునికి గెర్షోము అను పేరు పెట్టాడు. మిద్యానీయులు అబ్రహాము సంతతి అయినా కానీ దేవుడు వీరిని అన్యులుగానే పరిగణించాడు. ఎందుకంటే అబ్రహాముకు శారా ద్వారా ఇస్సాకుకు పుట్టిన యాకోబు సంతతినే తన స్వకీయ జనాంగంగా చేసుకున్నాడు. కావున మిగతా వారు అన్యులుగానే పరిగణించబడ్డారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు మిద్యాను దేశంలో ఉన్న మోషేను పిలువగా మోషే వారిని విడిపించడానికి అంగీకరిస్తాడు. ఈ విషయాన్ని తన మామయ్య అయిన రగూయేలుకు మోషే చెప్తే రగూయేలు కూడా సమ్మతిస్తాడు. అప్పుడు మోషే తన భార్య అయిన సిప్పోరాను మరియు తన కుమారుడైన గెర్షోమును వెంటబెట్టుకుని మిద్యాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి పయనమవుతాడు. అప్పుడు మార్గం మధ్యలో ఒక సత్రం దగ్గర అనగా ఒక శిబిరం దగ్గర దేవుడు మోషేను ఎదుర్కొని అతనిని చంపాలనుకున్నాడు. 24వ వచనం చదువుదాం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని చంపచూడగా. ఈ లేఖనం ప్రకారం దేవుడు మోషేను మార్గం మధ్యలో ఒక శిబిరం దగ్గర చంపాలనుకున్నాడు. అయితే దేవుడు మోషేను ఎందుకు చంపాలనుకున్నాడు? దీనికి గల కారణం ఏమిటంటే మోషే తన కుమారుడైన గెర్షోముకు సున్నతి చేయలేదు.
ఇజ్రాయేలీలు దేవునికి ప్రతిష్ఠింపబడిన జనాంగం కావున ఇజ్రాయేలీలో పుట్టిన మగబిడ్డలకు 8వ రోజున ఖచ్చితంగా సున్నతి చేయాలి. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. ఈ ఆజ్ఞ దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడు. నీ నుండి వచ్చే రాబోయే సంతతి కూడా ప్రతి మగవాడు సున్నతి పొందాలని దేవుడు అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున ఇజ్రాయేలీలో ప్రతి మగవాడు పుట్టిన 8వ రోజున సున్నతి పొందాలి. సున్నతి అంటే మగవాడి పురుషాంగం యొక్క గోప్యంగ చర్మమును కట్ చేయాలి. ఈ విధంగా చేస్తే దేవునికి ప్రతిష్ఠితమవుతారు. 8వ రోజునే సున్నతి ఎందుకు పొందాలనేది ఈ వీడియో చేశాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. ఒకవేళ ఎవరైనా సున్నతి చేయించుకోకపోతే వారు దేవుని ప్రజలలో నుండి కొట్టివేయబడతారు. ఇంతటి ముఖ్యమైన ఆజ్ఞను మోషే మీరాడు. తన కుమారుడైన గెర్షోముకు సున్నతి చేయలేదు. అందుకే దేవుడు మోషేను ప్రధాన సూత్రధారిగా ఎంచి మోషేను చంపాలనుకున్నాడు. అయితే మోషే తన కుమారుడికి సున్నతి ఎందుకు చేయించలేదో కొన్ని కారణాలు విశ్లేషిద్దాం. మోషే మిద్యాను స్త్రీని పెండ్లి చేసుకుని మిద్యాను దేశంలోనే కుమారుణ్ణి కన్నాడు. అంటే అన్యజనుల మధ్యలో వివాహం చేసుకుని అన్య స్త్రీ ద్వారా కుమారుణ్ణి కన్నాడు. కావున మోషే సున్నతి ఆచారం గురించి తన భార్యకు చెప్పినా తన భార్య ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుని ఉండవచ్చు. అన్య దేశంలో అన్య కుటుంబంలో ఉన్నాడు కాబట్టి వారి పద్ధతులు బట్టి మోషే తన కుమారుడి సున్నతి విషయంలో నిర్లక్ష్యం చేశాడు. ఒకవేళ సున్నతి గురించి మోషే తన భార్యకు చెప్పినా అతని మాట ఆమె విని ఉండకపోవచ్చు. ఈ విధంగా కొన్ని కారణాల దృష్ట్యా మోషే తన కుమారుడికి సున్నతి చేయించలేదు. ఏది ఏమైనా దీనికి ప్రధాన సూత్రధారిగా దేవుడు మోషేను ఎంచి మోషేను మార్గం మధ్యలో చంపాలనుకున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన మోషే భార్య అయిన సిప్పోరా వెంటనే అత్యవసరంగా ఒక పదునైన రాయి తీసుకుని తన కుమారుడికి సున్నతి చేసింది. అప్పుడు దేవుడు మోషేను చంపకుండా వదిలేశాడు. 25వ వచనం చదువుదాం. సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. దేవుడు మోషేను చంపాలని అతనిని ఎదుర్కొన్నప్పుడు వెంటనే సిప్పోరా తన కుమారుడైన గెర్షోముకు సున్నతి చేసింది. అప్పుడు దేవుడు మోషేను చంపకుండా వదిలేశాడు. అయితే ఒకవేళ సిప్పోరా తన కుమారుడికి సున్నతి చేయకపోతే నిజంగా దేవుడు మోషేను చంపేసేవాడా? నిజంగా దేవుడు మోషేను మార్గం మధ్యలో దేవుడు చంపాలనుకున్నాడా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా అయితే దేవుడు మోషేను చంపడు. ఎందుకంటే ఇంతకు ముందే నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. నేను ఉన్నవాడను, నిజంగా నీ ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశంలో ఇశ్రాయేలీయులు అడుగు పెడతారని దేవుడు మోషేకు మాటిచ్చాడు. మోషే నేను నాలిక మాంద్యం గలవాడిని అనగా నేను నత్తివాడిని, నా వల్ల కాదు అన్నా గాని దేవుడు మోషేను ఒప్పించాడు. ఇంతలా ప్రత్యేకంగా ఎన్నుకున్న మోషేను దేవుడు ఎందుకు చంపుతాడు? చంపడు. ఒకవేళ దేవుడు మోషేను చంపితే హోరేబు కొండ దగ్గర దేవుడు మోషేతో పొదల మధ్యన అగ్ని జ్వాలలతో మాట్లాడిన మాటలన్నీ అసత్యం అయిపోతాయి. కావున దేవుడు మోషేను చంపడు. అందుకే మోషే మిద్యాను దేశం నుండి ఐగుప్తుకు వెళ్లే ముందు దేవుడు సున్నతి తప్పిదాన్ని సరిచేయాలి అనుకున్నాడు. అసలే దేవుని యొక్క మహా గొప్ప కార్యాల్ని మోషే ఐగుప్తు దేశంలో చేయాలి. తన కుమారుడు దేవునికి ప్రతిష్ఠత లేకుండా ఐగుప్తు దేశంలో మోషే అడుగు పెట్టడం మంచిది కాదని దీనిని సరిచేయాలని దేవుడు అనుకున్నాడు. మోషే ఏ అన్య స్త్రీ దగ్గర సున్నతి ఆచారం నిర్లక్ష్యం చేశాడో అదే అన్య స్త్రీతో దేవుడు సున్నతి చేయించేలా ప్రణాళిక చేశాడు. బహుశా గతంలో మోషే సున్నతి గురించి సిప్పోరాకి చెప్పినప్పుడు సిప్పోరా దీనిని అనాగరికత ఆచారంగా భావించి వద్దని చెప్పి ఉండవచ్చు. అందుకే దేవుడు అదే సిప్పోరాతో సున్నతి చేయించి ఐగుప్తులో అడుగు పెట్టే ముందు సరి చేయించాడు.
ప్రతిష్ఠితమైన జనాంగాన్ని విడిపించే నాయకుడు తన కుటుంబం కూడా ప్రతిష్ఠిత కలిగి ఉండాలనేదే దేవుని ఉద్దేశం. అందుకే మోషే కుమారుడికి మార్గం మధ్యలో దేవుడు సున్నతి చేయించాడు. ఆ తరువాత ప్రతిష్ఠితమైన జనాంగాన్ని దేవుడు మోషే ద్వారా విడిపించాడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.